తెలంగాణకు సంబంధించి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 8 సీట్లను పెండింగ్ లో పెట్టింది. ప్రకటించిన అభ్యర్థుల్లో పలువురిపైన కమలం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు టికెట్ ఇవ్వడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుపట్టారు. పలువురు ఓల్డ్ సిటీ నేతలు కూడా హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవికి టికెట్ ఎలా ఇస్తారని లోకల్ లీడర్స్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడం పట్ల స్థానిక కమలం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసమే బీబీ పాటిల్ బీజేపీలో చేరారు అంటూ విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఎంపీగా ఏమీ చేయని వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు మల్కాజ్గిరి టికెట్ విషయంలో అధిష్టానం తీరుపైన సీనియర్ నేత మురళీధర్ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మురళీధర్ రావు మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడ్డారు. మల్కాజ్గిరిలో తన కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మురళీధర్ రావు తన కోసం పనిచేసిన వారిని త్వరలో కలుస్తానని అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణ బీజేపీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఎస్ ఇండియా మనం చూసుకోవచ్చు. నిన్న బీజేపీ మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే 9 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా 3 స్థానాలపైనే కొంత నేతల అసంతృప్తి అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 3 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వడం, ఆ తర్వాత చేవెళ్ళ, భువనగిరి లాంటి స్థానాలకు ముందే ఊహించిన వారికే టికెట్ రావడంతో పెద్దగా అక్కడ అసంతృప్తి అనేది లేదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా అసంతృప్తి ఉన్నటువంటి స్థానాలను చూసుకున్నట్లయితే జహీరాబాదు, హైదరాబాదు, అదేవిధంగా మల్కాజ్గిరి స్థానాల్లో కొంత నేతల నుండి అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. జహీరాబాద్ విషయానికి వస్తే అక్కడ ఏదైతే గతంలో అలే నరేంద్ర కొడుకు అలే భాస్కర్ టికెట్ ఆశించడం జరిగింది. అదే స్థానం నుండి బాగారెడ్డి, మాజీ మంత్రి బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించడం జరిగింది. కానీ వీరిద్దరిని కాదని కొత్తగా బీజేపీలోకి వచ్చినటువంటి బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ నేతలైతే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా వాళ్ళు కలిసి తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. బీబీ పాటిల్ గత 10 ఏళ్ళుగా అక్కడ ఏం చేయలేదు, కేవలం టికెట్ కోసమే పార్టీలోకి వస్తుండో అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరైనది కాదు. జహీరాబాద్లో బీజేపీ గెలిచేందుకు అవకాశాలని ఇది గమనించినటువంటి బీబీ పాటిల్ బీజేపీలోకి వస్తున్నట్టు కూడా వారు కమెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ టికెట్ వచ్చేసి ఇప్పటి వరకు కనీసం పార్టీలో సభ్యత్వం లేని డాక్టర్ మాధవీలతకు ఎలా టికెట్ కేటాయిస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ మాధవీలతకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ నుండి పనిచేసినటువంటి ఉమా మహేందర్ లాంటి వాళ్ళైతేనేమి, పొన్నం వెంకటరమణ లాంటి వాళ్ళైతేనేమి, ఉమారాణి లాంటి వాళ్ళైతేనేమి ఆమెకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి ఓవైసీకి వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు, కార్యక్రమాలను స్థానికంగా ఉండి వారిపైన కొట్లాడుతుంటాం. అలాంటి మాకు ప్రోత్సహించకుండా బయట నుండి వచ్చిన వాళ్ళకు కనీసం పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకు ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే అనూహ్యంగా మొదటి జాబితాలోనే ఈటల రాజేందర్ అక్కడి నుండి టికెట్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండో జాబితాలో టికెట్ వస్తుందని ముందు నుండి కూడా అందరూ ఊహించారు. 6 డజన్కు పైగా నేతలు అక్కడ నుండి టికెట్ ఆశించారు. అందులో చాలామంది సైలెంట్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో గట్టిగా టికెట్ ఆశించినటువంటి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మాత్రం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గత కొంత సంవత్సరాలుగా నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు కృతజ్ఞతలు, తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను, భవిష్యత్ కార్యాచరణ పైన చర్చ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన అధిష్టానానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పర్సనల్గా మాట్లాడినటువంటి సందర్భంలో చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన ముందు నుండి కూడా బీజేపీలో పనిచేసినటువంటి, బీజేపీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ వీడే అవకాశాలు అయితే లేవు. అయితే ఆయన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుపుకు సహకరిస్తాడా లేదా మరో చోట వెళ్ళి పనిచేసుకుంటాడని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ నుండి టికెట్ ఆశించినటువంటి కూనా శ్రీశైలం గౌడ్ అయితేనేమి, అదేవిధంగా పన్నాల హరీష్ రెడ్డి అయితేనేమి, మల్క కొమరయ్య, వీరేంద్ర గౌడ్ లాంటి నేతలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి అయితే ఇప్పుడు మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ ఆశించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎప్పటి నుంచో అదే ప్లేస్ లో ఉండి ప్రజలతో మమేకం అవుతూ అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో సడన్ గా ఈటల రాజేందర్ కు కన్ఫర్మ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఆయనకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధిష్టానం ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఈ అసంతృప్తిని చల్లార్చే విధంగా ప్రయత్నాలు చేయొచ్చు అంటారు?
ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. వీలైనంత తొందరగా వాళ్ళను కలుపుకొని పోవాల్సిన బాధ్యత కూడా ఈటల రాజేందర్ పైన ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే అధిష్టానం ఆయనకు స్పష్టం చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ ఈటల కానీ మాట్లాడినట్టు కొంత సమాచారం అయితే ఉంటుంది. ముఖ్యంగా కూన శ్రీశైలం గౌడ్ తోటి ఈటలకు సంబంధించినటువంటి కొంతమంది దగ్గర వారు వెళ్ళి మాట్లాడడం జరిగిందన్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది. అదేవిధంగా పనాల హరీష్ రెడ్డి ఒక ఆడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అధిష్టానం మల్కాజ్గిరికి ప్రకటించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ కూడా అక్కడ జిల్లా అధ్యక్షుడు టికెట్ ఆశించినటువంటి హరీష్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మల్క కుమరయ్య కూడా తన అనుచరులతోటి ఈరోజు సమావేశమై సాయంత్రం 3 లేదా 4 గంటలకల్లా ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత మల్కాజ్గిరిలో సైలెంట్ అయినట్టే కనబడుతున్నప్పటికీ కూడా మురళీధర్ రావు మాత్రం దీన్ని కొంత అసంతృప్తి అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు. ముందు నుండి పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి మురళీధర్ రావు సాధారణంగానే కొంత అసంతృప్తి ఉండడం అనేది సహజంగా కనిపిస్తుంది. రైట్ అజయ్.